ఓం శాంతి 2/1/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, బాబా పాత్ర ఖచ్చితమైనది. వారు తమ సమయంలో వస్తారు. కొద్దిగా కూడా తేడా ఉండదు. వారు వచ్చినందుకు స్మారక చిహ్నమైన శివరాత్రిని చాలా వైభవోపేతంగా జరపండి. ప్రశ్న: ఏ పిల్లల వికర్మలు పూర్తిగా వినాశనం అవ్వవు? జవాబు: ఎవరి యోగము సరిగ్గా ఉండదో, ఎవరికి బాబా స్మృతి ఉండదో వారి వికర్మలు పాపము వినాశనము కాదు. యోగయుక్తంగా ఉండని కారణంగా అంతటి సద్గతి లభించదు. పాపాలు మిగిలిపోతాయి, పదవి కూడా తగ్గిపోతుంది. యోగము లేకుంటే నామరూపాలలో చిక్కుకుంటారు. వారి మాటలే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. వారు ఆత్మ అభిమానులుగా ఉండలేరు. పాట: ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు? ఓం శాంతి. ఉదయము ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? బాబా ఉదయం ఎన్ని గంటలకు వస్తారు? కొందరు 3 గంటలకు అని, కొందరు 4 గంటలకు అని, కొందరు సంగమ యుగంలో అని, కొందరు 12 గంటలకు అని చెప్పారు. బాబా ఖచ్చితంగా ఎన్ని గంటలకు అని అడుగుతున్నారు. 12 గంటలను మీరు ఉదయం అని చెప్పేందుకు వీలు కాదు. 12 గంటలు దాటి 1 సెకండు 1 నిమిషం అయింది అంటే ఏఎం అనగా ఉదయం ప్రారంభమవుతుంది. ఇది పూర్తిగా ఉదయం. డ్రామాలో వీరి పాత్ర పూర్తిగా ఖచ్చితమైనది. 1 సెకండ్ కూడా లేట్ జరగదు. ఈ డ్రామా అనాదిగా తయారై ఉంది. 12 గంటలు దాటి 1 సెకండ్ అయ్యే వరకు ఏఎం అని అనలేరు. ఇది బేహద్దు విషయం. నేను ఉదయమే వస్తాను అని తండ్రి అంటారు. విదేశస్తుల ఏఎం, పిఎం ఇవి ఖచ్చితంగా నడుస్తాయి. అయినా వారి బుద్ధి బాగానే ఉంది. వారు అంత సతో ప్రధానంగానూ అవ్వరు, తమో ప్రధానంగా కూడా అవ్వరు. భారతీయులే 100% సతో ప్రధానంగా, మళ్ళీ 100% తమో ప్రధానంగా అవుతారు. బాబా చాలా ఖచ్చితమైన వారు. ఉదయం అనగా 12 గంటలు గడిచిన 1 నిమిషంలో వస్తారు. సెకండ్ ఎవరు లెక్క పెట్టరు. సెకండ్ గడిచిపోవడం తెలియను కూడా తెలియదు. ఇప్పుడు ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ప్రపంచమైతే పూర్తి గాఢాంధకారంలో ఉంది. ఓ పతిత పావన రండి అని తండ్రిని భక్తులందరూ దుఃఖంలో స్మృతి చేస్తారు. వారు ఎవరో, ఎప్పుడు వస్తారో ఏమీ తెలియదు. మనుషులై ఉండి ఏది ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే పతితులుగా తమో ప్రధానంగా ఉన్నారు. వారు చేసే పనులు కూడా ఎంత తమో ప్రధానమైనవి. ఇప్పుడు బేహద్దు తండ్రి ఆర్డినెన్స్ జారీ చేస్తూ ఉన్నారు. పిల్లలారా, కామజీతులుగా జగత్ జీతులుగా అవ్వండి. ఒకవేళ ఇప్పుడు పవిత్రంగా అవ్వకుంటే వినాశనాన్ని పొందుతారు. మీరు పవిత్రంగా అవ్వడం వలన అవినాశి పదవిని పొందుతారు. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు కదా. పవిత్రులు కండి, యోగులు కండి అని స్లోగన్ కూడా వ్రాస్తారు. వాస్తవానికి రాజయోగులుగా అవ్వండి అని వ్రాయాలి. యోగి అనున్నది సాధారణ పదం. బ్రహ్మతత్వంతో యోగాన్ని జోడించే వారు కూడా యోగులే. పిల్లలు తండ్రితో, స్త్రీ భర్తతో యోగాన్ని జోడిస్తారు. కానీ మీది రాజయోగం. బాబా రాజయోగాన్ని నేర్పిస్తారు కనుక రాజయోగము అని వ్రాయడం సరి అయినది. పవిత్రులుగా అవ్వండి, రాజయోగులుగా అవ్వండి. రోజు రోజుకు సవరణలు జరుగుతూ ఉంటాయి. నేడు మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలు వినిపిస్తాను అని తండ్రి కూడా చెప్తారు. ఇప్పుడు శివ జయంతి కూడా రానున్నది. మీరు శివ జయంతిని చాలా బాగా ఆచరించాలి. శివ జయంతిలో చాలా బాగా సర్వీస్ చేయాలి. ఎవరి వద్ద ప్రదర్శని ఉందో వారందరూ వారి వారి సేవా కేంద్రాలలో లేక ఇళ్లల్లో శివ జయంతిని బాగా జరుపుకోండి. మరియు శివబాబా గీతా జ్ఞానదాత తండ్రి నుండి బేహద్దు వారసత్వాన్ని తీసుకొని మార్గాన్ని వచ్చి తెలుసుకోండి అని వ్రాయాలి. భలే దీపాలు మొదలైనవి కూడా వెలిగించండి. ఇంటింటిలో శివ జయంతిని జరుపుకోవాలి. మీరు జ్ఞాన గంగలు కదా, కనుక ప్రతి ఒక్కరి వద్ద గీతా పాఠశాల ఉండాలి. ఇంటింటిలో గీతను చదువుతారు కదా. పురుషుల కన్నా మాతలు భక్తిలో తీవ్రంగా ఉంటారు. గీతను చదివే పరివారాలు కూడా ఉంటాయి. కనుక ఇంటిలో కూడా చిత్రాలను ఉంచుకోవాలి. బేహద్దు తండ్రి నుండి వారసత్వాన్ని మళ్ళీ వచ్చి తీసుకోండి అని వ్రాయాలి. ఈ శివ జయంతి పండుగ వాస్తవానికి మీకు సత్యమైన దీపావళి.
ఎప్పుడైతే శివబాబా వస్తారో అప్పుడు ఇంటింటిలో ప్రకాశం వచ్చేస్తుంది. ఈ పండుగను చాలా బాగా దీపాలు మొదలైనవి వెలిగించి ప్రకాశవంతంగా చేసి ఆచరించండి. మీరు సత్యమైన దీపావళిని జరుపుకుంటారు. సత్యుగంలో ఫైనల్ కావాలి. అక్కడ ఇంటింటిలో ప్రకాశమే ప్రకాశం ఉంటుంది, అనగా ప్రతి ఆత్మ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఇక్కడైతే అంధకారం ఉంది. ఆత్మలు అసురీ బుద్ధి కలవారిగా అయ్యారు. అక్కడ ఆత్మలు పవిత్రమై ఉన్న కారణంగా దైవీ బుద్ధి ఉంటుంది. ఆత్మయే పతితంగా, ఆత్మయే పావనంగా అవుతుంది. ఇప్పుడు మీరు విలువ లేని వారి నుండి అమూల్యమైన వారిగా అవుతున్నారు. ఆత్మ పవిత్రంగా అవ్వడం వలన శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఇక్కడ ఆత్మ అపవిత్రంగా ఉన్నందున శరీరము మరియు ప్రపంచం కూడా అపవిత్రంగా ఉంది. ఈ విషయాలను మీలో కూడా కొందరు మాత్రమే యథార్థంగా అర్థం చేసుకున్నారు. అలాంటి వారిలో సంతోషం ఉంటుంది. పురుషార్థం అయితే నంబర్ వారుగా చేస్తూ ఉంటారు. గ్రహచారం కూడా ఉంటుంది. ఎప్పుడైనా రాహు గ్రహచారం కూర్చుంటే ఆశ్చర్యంగా వదిలి వెళ్ళిపోతారు. బృహస్పతి దశ మారి రాహు దశ వచ్చి కూర్చుంటుంది. కామ వికారంలోకి వెళ్ళారు అంటే రాహుదశ కూర్చుంటుంది. మల్ల యుద్ధం జరుగుతుంది. మాతలైన మీరు చూసి ఉండరు, ఎందుకంటే మాతలను ఇంటి ఇల్లాలు అని అంటారు. భ్రమరాన్ని ఇల్లాలు అనగా ఇంటిని తయారు చేసేవి అని అంటారు అని మీకు తెలుసు. ఇంటిని తయారు చేసే మంచి నైపుణ్యం ఉంది కనుక ఇల్లాలు అనే పేరు ఉంది. ఎంత శ్రమ పడుతుంది. అది కూడా పక్కా మేస్త్రీలు 2-3 గదులను తయారు చేస్తుంది. 3-4 క్రిములను తీసుకొస్తుంది. అలాగే మీరు కూడా బ్రాహ్మణులు ఒకరిద్దరిని తయారు చేయండి, లేక 10-12 మందినైనా తయారు చేయండి, 100 మందినైనా 500 మందినైనా తయారు చేయండి. మండపము మొదలైనవి తయారు చేస్తారు. ఇది కూడా ఇంటిని తయారు చేయడమే కదా. అందులో కూర్చొని అందరికీ బూబూ చేస్తారు, అంటే బాబా బాబా అని చెప్తారు. అప్పుడు ఎవరైనా అర్థం చేసుకుంటే క్రిముల నుండి అంటే శూద్రుల నుండి బ్రాహ్మణులకు అవుతారు. కొందరు పాడై కుళ్ళిపోతారు, అనగా ఈ ధర్మం వారు కారు అని అర్థం. ఈ ధర్మం వారికి మాత్రమే పూర్తిగా టచ్ అవుతుంది. మీరు కూడా మనుషులే కదా. మీ శక్తి ఆ భ్రమరం కంటే ఎక్కువగా ఉంటుంది. మీరు 2000 మంది సభలోనైనా ఉపన్యసించగలరు. మున్ముందు 4-5 వేల మంది గల సభకు కూడా మీరు వెళ్తారు. భ్రమరానికి మీతో పోలిక ఉంది. ఈ రోజులలో సన్యాసులు కూడా వెలుపల విదేశాలకు వెళ్ళి మేము భారతదేశపు ప్రాచీన రాజయోగాన్ని నేర్పిస్తాము అని చెప్తున్నారు. ఈ రోజులలో మాతలు కూడా కాషాయ వస్త్రాలను ధరించి వెళ్ళి విదేశస్తులను మోసం చేసి వస్తారు. భారతదేశ ప్రాచీన రాజయోగాన్ని భారతదేశానికి వచ్చి నేర్చుకోండి అని వారికి చెప్తారు. భారతదేశానికి వచ్చి నేర్చుకోండి అని మీరు చెప్పరు. మీరు విదేశాలకు వెళ్ళినట్లయితే అక్కడే కూర్చొని అర్థం చేయిస్తారు. ఈ రాజయోగాన్ని నేర్చుకుంటే మీరు స్వర్గంలో జన్మిస్తారు అని చెప్తారు. ఇందులో దుస్తులు మొదలైనవి మార్చుకునే మాటే లేదు. ఇక్కడే దేహం యొక్క సర్వ సంబంధాలను మరచి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రి ముక్తి దాత, మార్గదర్శకుడు, అందరినీ దుఃఖం నుండి విడుదల చేస్తారు. ఇప్పుడు మీరు సతో ప్రధానంగా అవ్వాలి. మీరు మొదట బంగారు యుగంలో ఉండేవారు, ఇప్పుడు ఇనుప యుగంలో ఉన్నారు. పూర్తి విశ్వము అన్ని ధర్మాల వారు ఇనుప యుగంలో ఉన్నారు. ఏ ధర్మం వారు దొరికినా స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. మళ్ళీ నేను జతలో తీసుకెళ్తాను అని తండ్రి చెప్తున్నారు అని చెప్పండి. కేవలం ఇంతే చెప్పండి, ఎక్కువ వద్దు. ఇది చాలా సహజమైనది. మీ శాస్త్రాలలో కూడా ఇంటింటిలో సందేశాన్ని ఇచ్చారు అని ఉంది. ఎవరో ఒకరు మిగిలిపోతే అతను నాకు ఎవరూ తెలియజేయలేదు అని ఫిర్యాదు చేశాడు. తండ్రి వచ్చారు కనుక దండోరా వేయించాలి. శాంతిధామము సుఖధామాల వారసత్వంనిచ్చేందుకు తండ్రి వచ్చారు అని ఒకరోజు అందరికీ తప్పకుండా తెలుస్తుంది. ఎప్పుడు దేవతా ధర్మం ఉండేదో అప్పుడు వేరే ధర్మాలు ఏవీ లేవు. అందరూ శాంతిధామంలో ఉండేవారు. ఇలా ఇలా ఆలోచిస్తూ ఉండాలి. స్లోగన్లు తయారు చేయాలి. దేహ సహితంగా సర్వ సంబంధాలను వదిలేయండి అని తండ్రి చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రంగా అవుతుంది.
ఇప్పుడు ఆత్మలు అపవిత్రంగా ఉన్నారు. ఇప్పుడు అందరినీ పవిత్రంగా చేసి తండ్రి మార్గదర్శకులై వాపస్ తీసుకెళ్తారు. అందరూ తమ తమ విభాగాలలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ దేవతా ధర్మం వారు నంబర్ వారుగా వస్తారు. ఎంత సహజం! ఇది బుద్ధిలో ధారణ అవ్వాలి. సర్వీస్ చేసేవారు గుప్తంగా ఉండలేరు. డిస్సర్వీస్ చేసేవారు కూడా గుప్తంగా ఉండలేరు. సేవాధారి పిల్లలను పిలుస్తూ ఉంటారు. ఎవరు కొద్దిగా కూడా జ్ఞానాన్ని వినిపించలేరో వారిని పిలువరు. వారింకా పేరును పాడు చేస్తారు. బీకేలు ఇలా ఉంటారా అని అంటారు. పూర్తి జవాబు కూడా చెప్పరు కనుక పేరు చెడగొట్టినట్లే కదా. శివబాబాకు చెడ్డ పేరు తెచ్చేవారు ఉన్నతమైన స్థానాన్ని పొందలేరు. ఎలా ఇక్కడ కూడా కొందరు కోటీశ్వరులున్నారు, పదమాపదం పదులు కూడా ఉన్నారు, కొందరు ఆకలితో చనిపోతున్నారు. అలాంటి బికారులు కూడా వచ్చి రాకుమారులుగా అవుతారు. స్వర్గానికి రాకుమారుడిగా ఉండే అదే శ్రీకృష్ణుడు మళ్ళీ బికారిగా అవుతాడు. మళ్ళీ బికారి నుండి రాకుమారునిగా అవుతాడు అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. ఇతని బికారిగా ఉండేవాడు కదా, కొద్దిగా సంపాదించాడు, అది కూడా పిల్లలైనా మీ కొరకే. లేనట్లయితే మీ సంభాలన ఎలా జరుగుతుంది? ఈ విషయాలు శాస్త్రాలలో లేవు. శివబాబా వచ్చి తెలియజేస్తూ ఉన్నారు. ఇతని వలె మీరు కావాలి. ఇతను పల్లె పిల్లవాడిగా ఉండేవాడు. పేరు శ్రీకృష్ణుడు ఏమీ కాదు. ఇది ఆత్మకు సంబంధించిన విషయం కనుక మనుషులు తికమకలో ఉన్నారు. కనుక బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. శివ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంటింటిలో చిత్రాలపై సర్వీస్ చేయండి. అనంతమైన తండ్రి ద్వారా 21 జన్మల కొరకు స్వర్గ సామ్రాజ్యం సెకండ్లో ఎలా లభిస్తుందో వచ్చి తెలుసుకోండి అని వ్రాయండి. ఎలా దీపావళి సందర్భంగా మనుషులు చాలా దుకాణాలు తెరిచి కూర్చుంటారు. మీరు అవినాశి జ్ఞాన రత్నాల దుకాణాన్ని తెరచి కూర్చోవాలి. మీది ఎంత మంచి అలంకరింపబడిన దుకాణంగా ఉంటుంది. మనుషులు దీపావళి సందర్భంగా చేస్తారు. మీరు శివ జయంతి సందర్భంగా చెప్పండి. శివబాబా అందరి దీపాలను వెలిగిస్తారు. మిమ్మలను విశ్వాధిపతులుగా చేస్తారు. వారు లక్ష్మి నుండి వినాశి ధనాన్ని వేడుకుంటారు. ఇక్కడ మీకు జగదంబ ద్వారా విశ్వ సామ్రాజ్యం లభిస్తుంది. ఈ రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తారు. బాబా ఏ శాస్త్రాలను చదవరు. తండ్రి చెప్తారు, నేను జ్ఞాన సాగరుడను కదా. ఫలానా ఫలానా పిల్లలు సర్వీస్ చాలా బాగా చేస్తారు అని తెలుసు, అందుకే వారు గుర్తుకొస్తారు. అంతేకాని ప్రతి ఒక్కరి ఆంతర్యంలో ఏమేం జరుగుతుందో కూర్చొని తెలుసుకోను. అవును, కొన్ని సమయాలలో వీరు పతితులు అని తెలుస్తుంది, సంశయం వస్తుంది. వారి ముఖమే నిరాశగా వాడిపోయి ఉంటుంది. అతనిని అడగండి అని పైనుండి బాబా కూడా చెప్పి పంపుతారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. కొందరి కొరకు చెప్తారు, అంతేకాని అందరికీ చెప్తారు అని కాదు. ముఖం నల్లగా చేసుకునేవారు చాలామంది ఉన్నారు, అపవిత్రాలలోకి వెళ్ళేవారు. అలా ఎవరు చేస్తారో వారు తమను తామే నష్టపరుచుకుంటారు. సత్యాన్ని తెలియజేయడం వలన కొంత లాభం ఉంటుంది, చెప్పకపోవడం వలన ఇంకా నష్టపోతారు. బాబా మమ్మలను సుందరంగా చేసేందుకు వచ్చారు, అయినా నేను మళ్ళీ ముఖం నల్లగా చేసుకుంటున్నాను అని అర్థం చేసుకోవాలి. ఇది అసలే ముళ్ళ ప్రపంచం. ముళ్ళ వంటి మనుషులు ఉన్నారు. సత్యుగాన్ని భగవంతుని తోట అని అంటారు. ఇది అడవి కనుక తండ్రి చెప్తారు, ఎప్పుడెప్పుడు ధర్మ గ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. మొదటి నంబర్ శ్రీకృష్ణుడు 84 జన్మల తర్వాత ఎలా తయారవుతారో చూడండి. ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. పరస్పరంలో జగడాలాడుతూ కొట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా డ్రామాలో ఉంది. తర్వాత స్వర్గంలో ఇవేవి ఉండవు. పాయింట్లు చాలా ఉన్నాయి, నోట్ చేసుకోవాలి. న్యాయవాదులు కూడా పాయింట్లను నోట్ చేసుకునేందుకు పుస్తకాన్ని ఉంచుకుంటారు కదా. వైద్యులు కూడా పుస్తకం ఉంచుకుంటారు. దానిలో చూసి ఔషధాలను ఇస్తారు, మందులను. కనుక పిల్లలు ఎంత బాగా చదవాలి, సర్వీస్ చేయాలి. బాబా మన్మనాభవను నంబర్ 1 మంత్రాన్ని ఇచ్చారు. తండ్రిని మరియు ఆ స్త్రీ స్మృతి చేసినట్లయితే స్వర్గానికి అధిపతులుగా అవుతారు. శివ జయంతిని జరుపుకుంటారు, కానీ శివబాబా ఏం చేశారో తెలియదు. తప్పకుండా స్వర్గ వారసత్వం ఇచ్చి ఉంటారు.
బాబా వచ్చి 5,000 సంవత్సరాలైంది. స్వర్గం నుండి నరకము, నరకం నుండి స్వర్గం తయారవుతుంది. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, పిల్లలారా యోగయుక్తులుగా అయితే మీకు ప్రతి విషయం బాగా అర్థమవుతుంది. కానీ యోగం సరిగ్గా లేకుంటే, తండ్రి స్మృతి లేకుంటే ఏమీ అర్థం చేసుకోలేరు. వికర్మలు కూడా వినాశనం అవ్వవు. యోగయుక్తులుగా ఉండనట్లయితే ఇంత సద్గతి కూడా లభించదు. పాపం అలాగే మిగిలిపోతుంది. తర్వాత పదవి కూడా తగ్గిపోతుంది. యోగం అస్సలు లేకుండా చాలామంది ఉన్నారు, నామరూపాలలో చిక్కుకొని ఉన్నారు. అలాంటి వారి స్మృతి ఉంటుంది. మరి వికర్మలు ఎలా వినాశనం అవుతాయి? ఆత్మ అభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, శివ జయంతి సందర్భంగా అవినాశి జ్ఞాన రత్నాల దుకాణాన్ని తెరచి సేవ చేయండి. ఇంటింటిలో ప్రకాశాన్ని నింపి అందరికీ తండ్రి పరిచయమునివ్వండి. సెకండ్ పాయింట్, సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. ఏదైనా వికర్మ చేసి బాబా నుండి దాచరాదు. ఏ పాపము మిగిలి ఉండని విధంగా యోగయుక్తంగా అవ్వాలి. ఎవరి నామ రూపాలలోనూ చిక్కుకోరాదు. వరదానం, మైపన్ నాది అనే భావాన్ని తొలగించుకొని బ్రహ్మబాబా సమానం శ్రేష్ఠ త్యాగులుగా అవ్వండి. సంబంధాల త్యాగము, వైభవాల త్యాగము ఇవేమి గొప్ప విషయాలు కాదు. కానీ ప్రతి కార్యంలో, సంకల్పంలో కూడా ఇతరులను ముందు ఉంచాలి అనే భావన ఉంచుకోవడము, అనగా నాది అనే భావనను పూర్తిగా తొలగించి ముందు మీరు అని వారిని ముందు ఉంచడం, ఇది శ్రేష్టమైన త్యాగం. దీనినే స్వయం యొక్క భావాన్ని తొలగించుకోవడము అని అంటారు. ఉదాహరణకు బ్రహ్మబాబా సదా పిల్లలను ముందు ఉంచారు. నేను ముందుండాలి అనే భావాన్ని కూడా సదా త్యాగం చేశారు. ఈ త్యాగం కారణంగానే అందరికంటే ముందు, అనగా నంబర్ 1లోకి వెళ్ళే ఫలం లభించింది. కనుక తండ్రిని అనుసరించండి. స్లోగన్, వెంటనే ఎవరి లోపాన్ని అయినా వెలికి తీయడం కూడా దుఃఖం ఇవ్వడమే. అవ్యక్త ఇషారా, తమ శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్నిచ్చే సేవ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగైతే ఎత్తైన టవర్ శిఖరం నుండి సకాష్ ఇస్తారో, లైట్ మైట్ వ్యాపింప చేస్తారో, అలా పిల్లలైన మీరు కూడా మీ ఉన్నతమైన స్థితి లేక ఉన్నతమైన స్థానంపై కూర్చొని కనీసం 4 గంటలు విశ్వానికి లైట్ మరియు మైట్నివ్వండి. ఎలాగైతే సూర్యుడు కూడా ఎత్తైన స్థానంలో ఉన్నప్పుడు విశ్వానికి ప్రకాశాన్ని ఇవ్వగలడో, అలా సాకార సృష్టికి సకాష్ ఇచ్చేందుకు ఉన్నత స్థానం యొక్క నివాసులుగా అవ్వండి. ఓం శాంతి.